తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. రియల్ ఎస్టేట్ భూముల ధరలకు రెక్కలు వస్తున్నాయి అని సో ఇది సామాన్య ప్రజలు ఒకవేళ కొనాలి అన్నా అమ్మాలి అన్నా ఎలాంటిది జరగాలి అన్నా అసలు సామాన్యులకి లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు మీరు? సో రియల్ ఎస్టేట్ అనేది రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. హైదరాబాద్లో మొత్తంలో చూసుకుంటూ కూడా లాస్ట్ 2023లో పోల్చుకుంటే మనం ఫస్ట్ 3 monthsలో ఎంతైతే గ్రోత్ వచ్చిందో 24లో ఫస్ట్ 3 months కంపేర్ చేసుకుంటే అంతకన్నా 15 times అంటే 15% అనేది పెరిగిందనమాట. సో రియల్ ఎస్టేట్ అనేది రోజు రోజుకి ఎందుకు అప్రిషియేషన్ వస్తుంది, ఎందుకు ల్యాండ్ వాల్యూస్ అన్నీ పెరుగుతున్నాయంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే ప్రతి సంవత్సరం మనకి ఎట్లయితే అన్నిటి మీద ఖర్చులు ధరలు పెరుగుతున్నాయో భూమి మీద కూడా ధరలు పెరగడం చాలా కామన్ ఇది. కానీ ఇప్పుడు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ 5-10 yearsలో ఎంతైతే గ్రోత్ వచ్చిందో ఇక్కడ నుంచి నెక్స్ట్ 5-10 yearsలో అంత గ్రోత్ రావడానికి ఛాన్స్ ఉంది. దీనికి గల రీజన్ ఏంటంటే వేరే వేరే స్టేట్ నుంచి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది విలేజెస్ నుంచి మళ్ళీ ఇవాళ పట్టణాలకి సిటీస్కి రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే సిటీలో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడ గ్రోత్ బాగుంది అని చెప్పేసి ఎక్కువ మంది ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో జనాలు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్గా ల్యాండ్ వాల్యూస్ అనేది పెరుగుతుంది. సో అలాగా హైదరాబాద్ అనేది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల చాలా బాగా డెవలప్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు హైదరాబాద్లో మనం గజం కొనాలంటే మినిమం తక్కువ గజం ఎక్కడైనా ఎంత దూరం వెళ్ళి కొనాలన్నా కనీసం 40,000 ఉంది ఔటర్ రింగ్ రోడ్ లోపల. సో ఔటర్ రింగ్ రోడ్ లోపల 40,000 కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితేనే ఔటర్ రింగ్ రోడ్ లోపల కొనగలుగుతున్నారు కదా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైనా సరే. అంత అమౌంట్ పెట్టలేము అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్ళాలి. ఔటర్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్తేనే వాళ్ళు కొనగలుగుతారనమాట. ఎందుకంటే రోజు రోజుకి ల్యాండ్ వాల్యూస్ మార్కెట్ వాల్యూస్ పెరగడం వల్ల ఏమవుతుందంటే అంటే వెంచర్ కానీ ప్రాజెక్టులు కానీ డెవలప్ చేసే డెవలపర్లకి వాళ్ళకి కూడా కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నప్పుడు ప్రతి రేటు పెరుగుతున్నప్పుడు భూమి రేటు కూడా ఎందుకు పెరుగుతుందంటే జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు జనాలు ఇక్కడ కొనలేని వాళ్ళందరూ బయటికి వెళ్తున్నారు కాబట్టి. సో బయట కూడా ఏంటంటే అన్ని ఏరియాలలో అంతగానం గ్రోత్ లేదు. హైదరాబాద్ నుంచి 100 kilometer రేడియస్ లోపల కొన్ని ప్రైమ్ లొకేషన్స్లో మాత్రమే గ్రోత్ అనేది ఫాస్ట్ ఉంది. మిగతా హైవేలలో కూడా కొంచెం ఇప్పుడు పెరగడానికి స్కోప్ ఉంది. బట్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ 5-10 years కంటే కూడా ఇప్పుడు నెక్స్ట్ 10 years 2034 కల్లా అద్భుతమైన రేట్స్ పెరగబోతున్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా లో బడ్జెట్లో కొనాలనుకున్న వాళ్ళు, పిల్లల ఫ్యూచర్ కోసం సెక్యూర్గా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కనెక్టివిటీస్ ఎక్కడైతే ఉంటాయో, డెవలప్మెంట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. కాబట్టి సిటీ సరౌండింగ్లో మనం కొనేటప్పుడు లీగల్గా అన్నీ క్లియర్ ఉన్నాయా లేదా, ఎంత డిస్టెన్స్లో ఉంది, సరౌండింగ్ ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఉన్నాయి, సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ మనం పారామీటర్స్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈరోజు మనం సంపాదించిన రూపాయి పెట్టుబడి పెడితే మన కోసం ఆ పెట్టుబడి పెట్టింది మన కష్టార్జితం అంటే మన కష్టం లేకుండా మన టైము మన ఎఫర్ట్స్ పెట్టకుండా మన కోసం మనతో పాటు డబ్బు సంపాదించేదిగా తయారవుతుంది రియల్ ఎస్టేట్. కాబట్టి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం అన్నది 100% మంచి చాయిస్. అండ్ మేము రియల్ ఎస్టేట్లో లాస్ట్ 9 months నుంచి కూడా నేను ప్రతి వీడియోలో చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లలో కూడా కామన్గా చెప్పిన పాయింట్ ఏంటంటే ఎలక్షన్ తర్వాత రేట్లు పెరుగుతాయి అని చెప్పి చాలామంది ఏమన్నారంటే రియల్ ఎస్టేట్ చేసే వీళ్ళందరూ కావాలనే మార్కెట్ని హైప్ చేస్తూ ఉన్నారు, కావాలనే భూమి లేపుతా ఉన్నారు, ఆర్టిఫిషియల్గా ఉంది ఇదంతా, న్యాచురల్గా అంత రియల్ ఎస్టేట్ గ్రోత్ లేదు అని చెప్పి కామెంట్ చేస్తారు. కానీ ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే గవర్నమెంట్ అనేది చేంజ్ అయిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వేరే ఉంటాయి. 10 సంవత్సరాలు మనం కేసీఆర్ సార్ని చూసినాం. సో అప్పుడున్నప్పుడు వాళ్ళు ఏమేమి డెవలప్మెంట్ చేశారు, వాళ్ళు ఎలాంటి పాలసీస్ తీసుకొచ్చారో మనం చూసినాం. సో నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వీళ్ళకంటూ ఒక మార్క్ ఉండాలని వీళ్ళది ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళకున్న నాలెడ్జ్కి, వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి వీళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తే ఫ్యూచర్లో వీళ్ళకంటూ ఒక ల్యాండ్ మార్క్గా క్రియేట్ అవుతుంది అన్నది దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. కాబట్టి రాను ఇంకా జనాలు సిటీకి రావడం ఎంత పెరుగుతుంది అంటే కొన్ని సర్వేలలో కొన్ని ఆర్టికల్లో చదివి తెలుసుకుంది ఏంటంటే 40% పీపుల్ మైగ్రేషన్ అవ్వబోతున్నారు. ఇలా హైదరాబాద్లో మీరు చెక్ చేసుకుంటే ఎవ్రీ డే మినిమం ఒక 500 నుంచి 600 మంది కొత్తగా హైదరాబాద్లో ఓటర్ లిస్టు కానీ అదేవిధంగా ఇంటి అడ్రస్ చేంజ్ చేయించుకుంటున్నారు హైదరాబాద్ అన్నట్టు. సో ఇంతలా పెరుగుతున్నప్పుడు మనం సిటీ లోపల కొనగలిగేటట్టు ఉంటే మన దగ్గర బడ్జెట్ ఉంటే కొనుక్కోవాలి. లేదు కొనలేము అన్నప్పుడు సిటీ దాటి బయటికి వెళ్ళగలిగితేనే ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్ రావడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఉంటుంది.